మొదటి యోహాను 3:21. ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, మన హృదయం మనలో దోషారోపణ చేయని ఎడల ఏమవుద్దండి? దేవుని ఎదుట ధైర్యం గల వారం అగుదుము. హల్లెలూయా. దేవుని ఎదుట మనము ధైర్యము గల వారమై ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు? మన హృదయము దోషారోపణ చేయనప్పుడు. హల్లెలూయా. ఈ ధైర్యం ఏం చేస్తుందో చదవండి. నెక్స్ట్ వర్స్. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మనము ఏమి అడిగిననో ఆయన వలన మనకి కలుగుతుంది అనే ధైర్యం మనకు వస్తుంది. ఎందుకు వస్తుందండి? నా హృదయం నాలో దోషారోపణ చేయటం లేదు అంటే నేను ఎక్కడున్నాను? నీతి అనే స్థితిలో జీవిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూసారా? ఈ కాన్ఫిడెన్స్, ఈ బోల్డ్నెస్, ఈ అష్యూరెన్స్ అంటే ఈ నిబ్బరము, ఈ ధైర్యము, ఇటువంటి నమ్మకం అనేది నా ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించి నాకు జవాబిస్తాడు అనే ధైర్యం మనకి కలుగుతుంది ఈ యొక్క నీతి అనే స్థితిలో మనము జీవించినట్టయితే. యాకోబు 5:16, జేమ్స్ 5:16. జేమ్స్ 5:16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. హల్లెలూయా. ఎవరి ప్రార్థన అండి? అందరు చెప్పాలి. ఎవరి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. అంటే మనం ఏం కూడా అయితే పరిశుద్ధ జీవితం జీవించాలి. పరిశుద్ధ జీవితం జీవించడం చాలా ముఖ్యము. కానీ పరిశుద్ధ జీవితం వలన ఇది జరగటం లేదు. ఎందుకంటే దీనికి ఉదాహరణగా ఎవరిని చూపిస్తున్నాడు? ఏలియాని చూపిస్తూ ఏలియా గురించి ఇలా వ్రాయబడి ఉంది. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఒక రోజు పర్వతం మీద ఉంటే రెండో రోజు లోయల్లో ఉన్నటువంటి వాడు. ఒక రోజు దేవుని కొరకు అందరినీ హతము చేస్తే రెండో రోజు ఆయన ప్రాణం కొరకు పరిగెత్తేటువంటి వాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అటువంటి వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు మేఘములు కట్టుబడ్డాయి, ఆకాశంలో కట్టుబడ్డాయి. ఆయన తిరిగి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత గొప్ప వాన కురిసింది. ఆమేన్. ఎందుకు అయిందండి ఇది? నీతి గల వాని ప్రార్థన మనఃపూర్వకమైనదైతే బలము గలదై ఉంటుంది. హల్లెలూయా. మనస్ఫూర్తిగా మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, మన నీతిలో ఉన్న ఆ స్థితి నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు కలుగుతుంది. ఈ యొక్క నీతి అనే స్థితి అటువంటి ధైర్యాన్ని మనకి కలిగింపజేస్తుంది. అందుకే మరి మనం ఈ యొక్క స్టోరీ, ఈ యొక్క కథ మొదటి రాజుల రాసిన గ్రంథము 18వ అధ్యాయంలో చదివినట్టయితే ఏమనుంది? ఆ రోజు ఏలియా ఆహాబు రాజుని మరి బయలు ప్రవక్తల్ని 450 మందిని పిలిచి కొండ మీద ఎక్కి కార్మేల్ పర్వతం మీద ఆయన ఏమన్నాడు? 2 బుల్లక్స్ ఎద్దులను తెండి, మీకొకటి నాకొకటి, మరి మనం బలి అర్పణ చేద్దాం. ఏ దేవుడైతే అగ్నితో మనకి జవాబిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అంటే సరే అని ఒప్పుకున్నారు అందరు. అయితే వారు ఏం చేశారు? ఆ యొక్క ఎద్దుని ముక్కలుగా చేసి బలిపీఠం మీద ఉంచి వారు డాన్స్ చేయడం మొదలుపెట్టారు, అరవడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, మొరపెట్టారు. వారు కొట్టుకొని రక్తము కారే వరకు వారు మొరపెట్టారు. కానీ జవాబే లేదు. అటువంటి సమయంలో సాయంకాలము ప్రార్థన చేసే, దేవునికి అర్పణ అర్పించే సాయంకాల సమయం వచ్చినప్పుడు ఏలియా వారందరినీ ఇటు రమ్మన్నాడు అని 12 రాళ్ళు తీసుకొని, 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్ళు తీసుకొని ఆ యొక్క బలిపీఠం కట్టి మరి కట్టెలు పేర్చి దాని మీద ఆ ఎద్దును ముక్కలుగా చేసి ఉంచి పేర్చి నీళ్లు తెచ్చి పోయమన్నాడు. నీళ్లు పోశారు మొదటిసారి, రెండోసారి పోయమన్నారు, రెండోసారి పోశారు, మూడోసారి పోయమన్నారు, మూడోసారి పోశారు. మరి అది తడిసిపోవడమే కాక చుట్టూన్నటువంటి గొయ్యి కూడా నీరుతో నిండిపోయింది. ఇప్పుడు అన్నాడు, అగ్నితో జవాబిచ్చే దేవుడే నిజమైన దేవుడు. ఎంత ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించి, ఎంత ధైర్యం కావాలి అట్లా ఆ విధంగా ఛాలెంజ్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. కానీ ఆయన నీతిమంతుడనే ధైర్యం ఆయనకు ఉండింది కాబట్టి ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. ఏం జరిగిందండి? చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి అద్భుతం జరిగింది. ఆమేన్. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వినడానికే చెవి యొగ్గి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీతిమంతుడు ప్రార్థిస్తాడో, ఎప్పుడైతే నీతిమంతుడు మొరపెడతాడో ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. మరి అంతేకాదు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చదివినట్టయితే మరి అప్పుడు పేతురు యోహాన్లు కలిసి ఆ క్రిపుల్ ఫ్రమ్ బర్త్ కుంటివాడిని స్వస్థపరిచారు. దాని నిమిత్తమై యజమానులు అధికారులు వాళ్ళని పిలిచి చెరలో వేసి వాడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు పేతురు, ఈ మంచి కార్యము జరిగినందున వలన మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని 4వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 4 అపోస్తుల కార్యం 4వ అధ్యాయం verse 9. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్పారు. ఆమేన్. చూసారా, కొన్ని రోజుల క్రితమే పేతురు నాకు యేసయ్య ఎవరో తెలియదు అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ దేశపు అధికారుల ముందు నిలబడి ఏమన్నాడు, మీరు సిలువ వేసి చంపిన యేసయ్య దేవుడు లేపాడు, ఆ యేసయ్య పేరట ఈయన వ్యక్తి సంపూర్ణ స్వస్థత నొందాడు. చదువునాయి verse 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు ఏం చూశారండి? పేతురు యోహాను యొక్క ధైర్యం చూశారు. వారు విద్య లేని పామరులని వారికి విద్య లేదు, ఆశ్చర్యపడ్డారు. వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. హల్లెలూయా. ఎలాగొచ్చిందని మార్పు? యేసుతో ఉన్నారని గ్రహించారు, అందుకే ఇంత ధైర్యం వచ్చింది. యేసు అంటే ఎవరండి? మనకి దేవుని వాక్యము కూడా యేసయ్యనే. ఆమేన్, ఆమేన్. ఆద్యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఎవరండి వాక్యము? యేసయ్య. అందుకే ఎంత అవగాహనకు మనలో దేవుని వాక్యపు అవగాహన వస్తుందో, ఆ ప్రత్యక్షత మనలో వస్తుందో, మనము ఎవరము, దేవుడు మనల్ని ఏం చేశాడు అనేటువంటి ఆ జ్ఞానం మనలో అధికంగా పెరిగినప్పుడు ఆ ధైర్యం ధైర్యంలో ఆ నిబ్బరంలో మనము జయ జీవితము జీవించగలం. ఆమేన్. అదేవిధంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ధైర్యం, ఈ నిబ్బరాన్ని పడవేయడానికే సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మీ చెవిలో ఊదుతూ ఉంటాడు అపనమ్మకము పుట్టించే, దేవుని వాక్యం యందు మీరు ఆ విశ్వాసంలో సడలాలని మీలో పలుకుతూ ఉంటాడు. అందుకే ఈ వాక్యమునే మనం గమనిస్తుండాలి, ఈ వాక్యమునే నెమరు వేస్తూ ఉండాలి. ఈ వాక్యంలో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం ధైర్యముగా జీవించగలం. లోకం ఏమన్నా సరే మన జయము వాక్యం ఏమంటుందో దాని ప్రకారంగానే మనము అనుభవించగలం. అందుకే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చదివినట్టయితే మనము అక్కడ గొలియాత్ అనే అతని వ్యక్తి, ఆజానుబాహుడు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎదిరించినప్పుడు రాజైన సౌలు మరి తన సైనికులందరూ కూడా భయముతో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో ఆ స్థలానికి దావీదు వచ్చాడు. దావీదు వయసు ఎంతండి? 16-17 ఏళ్ళ వయసు గలవాడు, యవ్వనస్తుడు. మరి యుద్ధము పోరాటంలో ఆయనకి ఎటువంటి అనుభవం లేదు. మరి యుద్ధంలో కవచం వేసుకోవడంలో ఆయనకి అనుభవం లేదు. మరి ఆ యొక్క ఆయుధాలను వాడేటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క అనుభవం కూడా ఏది కూడా లేదు. కానీ ఏమంటున్నాడో వినండి. 32వ వచనం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 32, 17-32. సౌలుతో దావీదు ఇలాగంటున్నాడు, లెట్ నో మ్యాన్స్ హార్ట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ హిమ్. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. అండ్ యువర్ సర్వెంట్ విల్ గో అండ్ ఫైట్ హిమ్. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు చెప్పాను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా యవనస్తుడు. ఎవరి గుండె కూడా సడలిపోకి ఉండవండి, నేను వెళ్ళి వీడిని జయిస్తాను అంటున్నాడు. అయితే సౌలు ఏమంటున్నాడు వినండి, చూడండి, సాతాను ఇలా పనిచేస్తుంటాడు. ఎందుకంటే నీకు ఏం అర్హత ఉంది, నీకు ఏం అనుభవం ఉంది, నీకు ఎడ్యుకేషన్ ఉందా, నీకు చదువు ఉందా, నీకు సామర్థ్యం ఉందా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఎలా చేయగలవు అని ప్రశ్నలు సృష్టింపజేస్తూ ఉంటుంది సాతాను. అందుకే సౌలు ఏమంటున్నాడు వినండి 33వ వచనంలో, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీ దగ్గర అంత బలము లేదు అంటున్నాడు సౌలు.
నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసేవాడు. నుంచి కూడా యుద్ధము చేసేటువంటి నీకు ఏముందయ్యా? నీకు ఆ ధైర్యం ఉండడానికి, అంత ధైర్యంతో మాట్లాడి నీకు అసలు ఏం అనుభవం ఉంది? అసలు నువ్వు ఏమని అనుకుంటున్నావు? నువ్వు జయించగలి దేని వలన నీకు అంత ధైర్యం కలుగుతుంది? అసలు నేను పంపించాలని నాకే ధైర్యం లేదు. ఎందుకంటే నేను చూస్తే యవ్వనస్తుడు, నువ్వు చనిపోతావు, నీకు ఆ సామర్థ్యం లేదు, ఆ శక్తి లేదు, అనుభవం లేదు, వయస్సు లేదు, ఏమీ లేదు, నువ్వు ఎలా చేయగలవు అంటే దావీదు ఏమంటున్నాడు వినండి. ఒకరోజు నా తండ్రి గొర్రెల్ని కాపాడుతుండగా ఒక సింహం వచ్చింది. నా దేవుడు దాన్ని చీల్చడానికి సహాయం చేశాడు. అదే దేవుడు ఇంకో రోజు గుడ్డేలుగు వస్తే దాన్ని చీల్చి చంపడానికి శక్తినిచ్చాడు. ఆమేన్. ఏ దేవుడైతే నన్ను సింహము నుంచి గుడ్డేలుగు నుంచి విడుదల చేశాడో అదే దేవుడు ఈ ఫిలిస్తీయుడి నుంచి కూడా నన్ను విడుదల చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. సమరీనా అనేటువంటి ఒక సహోదరి మరి ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి మరి దేవుని సంఘానికి రావడం జరిగింది. నిజ రక్షకుడైన దేవుని తెలుసుకోవడం జరిగింది. 7 నెలలుగా ఈ సహోదరి మన సంఘానికి వస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రమే తన ముందుకు వచ్చి తన జీవితాన్ని యేసుక్రీస్తు వరకు అప్పగించడం జరిగింది. మరి తన ఇక్కడికి వస్తున్నటువంటి సమయంలో మరి తన ఒక అనారోగ్యతతో ఉన్నారు. తన కన్ను భాగంలో మరి వాపు వచ్చి తను ఎంతో సఫర్ అవుతున్నటువంటి ఒక ఆరాధనలో మరి బ్రదర్ స్టీవెన్ గారు ఎవరైతే అనారోగ్యతతో ఉన్నారో వారిని ముందుకు వచ్చి మరి ప్రార్థిస్తానని చెప్పేసి పిలిచినప్పుడు తన ముందుకు రావడం జరిగింది. అయితే అప్పటికప్పుడు ఏది జరగలేదు, కానీ తన దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచారనే నమ్మకంతో తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాత్రి కూడా మరి దేవుని స్తుతించారు. తర్వాత ఉదయాన్ని తను లెగిసి చూసుకున్నప్పటికీ తన కన్ను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వాపు అంతా కూడా తొలగిపోయి సంపూర్ణంగా దేవుడు తనని ముట్టి స్వస్థపరిచారు. అది మాత్రమే కాకుండా ఊపిరి పీల్చుకోవడం విషయంలో చాలా కష్టంగా ఉండేది. మరి ఆ సమయంలో కూడా తను దేవుని యొక్క మరి ప్రార్థించినటువంటి నూనెలో ఉన్నటువంటి శక్తిని గురించి మన సంఘంలో ఉంటున్నారు. మరి సంఘంలో మరి ఏ విధంగా ప్రార్థించిన నూనె వాడాలో అని తెలుసుకున్నటువంటి ఆ సహోదరి ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ వెంటనే దానికి క్రియారూపకంగా మరి నూనె తీసుకుని ఆ ముక్కకి రాసుకోవడం జరిగింది. మామూలుగా అయితే తన ఆక్సిజన్ హెల్ప్ కానీ మరి ఏ విధమైన మెడికేషన్ కానీ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఆ రోజు ఆ విధంగా రాసుకున్నటువంటి ఒక్క క్షణంలోనే మంచిగా తన శ్వాస పీల్చుకొని చక్కగా రాత్రి నిద్రపోవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ దినం మొదలుకొని తిరిగి మరలా ఎన్నడూ కూడా తనకు ఆ స్థితి రాలేదు. సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. గమనించండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు పలికిన సాక్ష్యపు మాటను బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించితిరి. మీరు జయించితిరి. హల్లెలూయా. మీ సాక్ష్యము, గమనించండి, మీ సాక్ష్యము ఒక ఆయుధం. హల్లెలూయా. ఏమన్నారు తెలుసా? నాకు అనుభవం లేదయ్యా, నేను ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళలేదు, ఏ ఆజానుభావుడితో నేను కొట్లాడలేదు, ఏ మనిషితో నేను పోరాడలేదు, కానీ నాకు అనుభవం ఉంది. నా అనుభవం దేవునితో ఉంది. యెహోవాని రుచి చూసి తెలుసుకున్నాను. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తి నన్ను ఎదురిస్తుందో దాన్ని జయించడానికి కావలసిన అభిషేకము దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకసారి కాదు, 2 సార్లు. అందుకే గమనించండి, మీ సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తముని బట్టి మీరు జయించెదరు. హల్లెలూయా. ప్రశ్న, నువ్వు క్రైస్తవుడువా? అయితే నీకు సాక్ష్యం ఉందా? ఏం సాక్ష్యం? నేను ఒకప్పుడు చచ్చిపోతున్నప్పుడు నేను పాపము నుంచి విడుదల పొంది యేసయ్యను నేను అంగీకరించాను, నేను రక్షించబడ్డాను. ఆ సాక్ష్యం కాదు నేను అడిగేది. జయించే సాక్ష్యం ఉందా? స్వస్థపడ్డ సాక్ష్యం ఉందా? ఏం సాక్ష్యం ఉంది నీకు? నీవు నిజంగా తిరిగి జన్మించినట్టయితే నీకు సాక్ష్యం ఉండాలి. 20 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఈ గతంలో జరిగినటువంటి సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యమే నీకు ఆ ధైర్యాన్ని కలిగింపజేస్తుంది. ఎందుకంటే చూడండి, నీవు ఎవరు అనేది నీకు తెలియపరుస్తుంది. నేనెవరో నాకు తెలుసు అంటాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు దేవునికి ఒక నిబంధన ఉంది, రక్త నిబంధన ఉంది. ఆ వ్యక్తికి రక్త నిబంధన లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని నేను జయించగలను. ఎంత ఆజానుబాహుడైనా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, అనుభవం ఉన్నా సరే, ఎంత గొప్ప కార్యాలు క్రియలు చేసినా సరే, వాడు నాకంటే గొప్పవాడు కాదు. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా, ఆమేన్. చూడండి,
అందుకే ఇది చాలా ప్రాముఖ్యం. మనము ఎవరు అని మనం ఎప్పటికప్పుడు మనము గ్రహిస్తూ ఉండాలి. ఆ అవగాహనలో మనము జీవించాలి. అందుకే వాడు దావీదు ఆ యొక్క గొలియాత్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, నేను కుక్కనా, నా ఎదుట కట్టెలతో వస్తున్నావు, నేను కుక్కనా అని చెప్పి దూషిస్తూ మరి శపించడం మొదలు పెడతారు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? ఈరోజు ఎప్పుడండి విశ్వాసం ఎప్పుడు కూడా ఇప్పుడే, హల్లెలూయా, ఈ రోజు నేను హతము చేస్తానన్నాడు. హల్లెలూయా అని చెప్పి మెల్లిగా వెళ్ళలేదు, పరిగెడుతూ వెళ్ళాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీతిలో ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితంలో, తన లోకంలో ఎప్పుడు కూడా జయిస్తూనే ముందుకెళ్తాడు. నీతిలో ఉన్న వ్యక్తి, నీతిమంతుడు ఎప్పుడు కూడా జయ జీవితము జీవిస్తూ తన పరిస్థితుల మీద, తను ఎదుర్కొనే సమస్యల మీద ఏలుతాడు. హల్లెలూయా, ఆమేన్. మరి నీతి అనేది మనకి జయ జీవితమే కాదు, మనల్ని ఏలడానికే కాదు, ఇంకా కొన్ని విషయాలు జరిగిస్తుంది. ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా 32:17. నీతి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఉద్భవింపజేస్తుంది. ఏంటో తెలుసా? నీతి సమాధానమును కలుగచేయును. హల్లెలూయా. ఏం కలుగజేస్తుంది? సమాధానాన్ని కలుగజేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. హల్లెలూయా. నీతి నిమ్మలము నిబ్బరము. చూసారా? అందుకే నేను నీతిమంతుడని అనే అవగాహనలో పెరగాలి, ఎదగాలి. మనం ఒకసారి మనం వింటే సరిపోదు, ఒకసారి మనం చదివితే సరిపోదు. అది ప్రత్యక్ష జ్ఞానముగా మారి మన హృదయము, మన తలంపు ఇవన్నీ కూడా ఈ యొక్క సత్యంతో నిండి పొర్లి పారాలి. ఆ అవగాహన, ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే మనలో అంతగా ప్రబలుతుందో అప్పుడు ఆ యొక్క సమాధానాన్ని, ఆ ధైర్యాన్ని మనం అనుభవించగలం. కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నీతిమంతులు మొరపెట్టగా ఎవరు ఆలకిస్తారండి? హల్లెలూయా. నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడా? వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపించును. హల్లెలూయా. విడిపిస్తాడు దేవుడు. అంటే శ్రమలు రావా? వస్తాయి, కానీ వాటి నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకే మనం షడ్రక్ మేషక్ అబేద్నెగో వారే ఏం చెప్పొచ్చండి? నా దేవుడు ఈ యొక్క అగ్ని నుంచి విడిపిస్తాడు అన్నారు. హల్లెలూయా. విడిపిస్తాడు అన్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆ ధైర్యం అనేది చాలా అవసరం. అది ఉద్భవింపజేస్తుంది ఈ యొక్క నీతి అనే స్థితి. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా సరే, ఎటువంటి ఊవిలో ఉన్నా సమస్తం నుంచి విడుదల చేయగలిగిన వాడు యేసయ్య. అయితే మనము నీతి అనే స్థితికి వచ్చినట్టయితే మన ప్రార్థన దేవుడు ఆలకించి మనము జయించే స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14-15 చదువుదాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. బాధించువారు నీకు దూరంగా ఉంటారు. భీతి నీకు దూరంగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. హల్లెలూయా. అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా నీకు సహాయం చేసేవారుగా మార్చబడతారు. హల్లెలూయా, ఆమేన్. భయపడాల్సిన అవసరం లేదు, భీతిలో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతి నిన్ను ఆ స్థితికి తీసుకొస్తుంది. హల్లెలూయా. మరి 17వ వచనం. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఏ భూత వైద్యము కానీ, ఏ శాపము కానీ, ఏ రకమైనటువంటి దయ్యపు పనులు కానీ, అది భానుమతే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏది కూడా మిమ్మల్ని ముట్టజాలదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు
ఈ సాతాన్ అంటే చాలా భయపడతారు. ఈ భూత వైద్యాలన్నా, భానుమతి అన్నా, ఇటువంటి అనేక పేర్లు ఉన్నాయి. ఇవన్నిటిని బట్టి చాలా భయంలో జీవిస్తూ ఉంటారు. జీవించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాక్యంలో ఎవరం రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అన్ని నామముల కంటే పైగా పెట్టాడు యేసయ్యని. దేవుని కుడి పార్శ్వమున పెట్టి అన్ని నామముల కంటే, అధికారముల కంటే పైన, ఈ లోకములోనే కాక రానయున్నటువంటి లోకములో కూడా అధికార నామము యేసయ్య నామం. ఆ నామం కంటే పైనున్న నామం ఏది కూడా లేదు. నీవెక్కడున్నావు? ఆయనలో ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏ సాతానైనా సరే నీ కింద ఉంది. హల్లెలూయా. భయపడాలి. నువ్వు భయపడ్డప్పుడు నువ్వు ద్వారం విప్పుతున్నావు. ఈ భూత వైద్యాలు, ఈ చెడు క్రియలు, ఈ దయ్యముకు సంబంధించినవి లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అయితే భయపడాలా? అవసరమే లేదు. ఎందుకంటే అవి నిన్ను చూసి భయపడాలి. హల్లెలూయా. నీవు భయపడ్డం కాదు, నీవు నిన్ను చూసి అది భయపడాలి. ఆమేన్. వాడు ఎవడైనా సరే నీకు విరోధముగా ఒక మంత్రము పాడినా, పలికినా, అది తిరిగి వాడికే వెళ్ళాలి. ఏ మంత్రశక్తి కానీ, ఏ మంత్రశక్తి ఉన్నటువంటి వాడు ఎవడికి కూడా యేసయ్య బిడ్డ మీద అధికారం లేదు. చూడండి, మరణపు దూత వచ్చాడు. ఏం చూశాడు? రక్తముని చూశాడు. చూసి ఏం చేశాడు? వెనకం చేశాడు. దీంట్లో నేను ఏ సాతాను శక్తి వచ్చినా, ఏ మంత్రం వచ్చినా, ఏ భూత వైద్యం వచ్చినా, ఏదొచ్చినా ఏం చూస్తాడు తెలుసా? మన మీద ఉన్న యేసయ్య రక్తం, మనము నీతి అని మనకు గ్రహిస్తాడు. హల్లెలూయా. వాడికి ధైర్యం లేదు, ఏది కూడా పనిచేయదు. ఇంకా చదువునండి. ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ ఆయుధం వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. హల్లెలూయా. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. హల్లెలూయా. దేవుని వలన మనకి నీతి కలుగుచున్నది. హల్లెలూయా. అందుకే ఏ ఆయుధం కూడా పనిచేయదు. చూడండి. హల్లెలూయా. అందుకే దేవుని నిజముగా నమ్మినటువంటి వాడు ఏ సాతాను శక్తి గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద. హల్లెలూయా. శత్రు బలం ఎంతటి? అంతటి మీద నీకు అధికారము అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమాత్రము మీకు హాని చేయలేదు. హల్లెలూయా. చూశారు? వింటున్నారా? మీరందరూ వింటున్నారా? అంటే నీవు వెళ్ళి నీ మంచం కుడివైపు నుండి తీసుకొచ్చి ఎడం వైపు వేయాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ ద్వారమును మూసేసి నీ కిటికీని ద్వారంగా మార్చాల్సిన అవసరం లేదు. మాట్లాడండి. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 3 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలంగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుని మనం దీవించుగాక.